హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మా ఊరికి సీఎం గారు అయితే వస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రామ్ మీద అయితే వస్తున్నారండి. అందరైతే ఇక్కడ కలిసాము. సీఎం గారు అయితే హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అవబోతున్నారు ఇంకొద్ది క్షణాల్లో. ఈ లోపు స్టూడెంట్స్ నాయకులు అయితే అసలుకి సందడి సందడి చేసేసారండి. సీఎం గారు కిందకి దిగే లోపే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాం అయితే ఫస్ట్ టైం మైదుకూరు గ్రామంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రెండోసారి వచ్చేసి మా కందుకూరులో స్టార్ట్ చేయడము, మా కందుకూరు ప్రజలు చాలా సంతోషపడుతున్నారండి. గర్వంగా ఫీల్ అవుతున్నారు సీఎం గారు వచ్చేసి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం అనేది. కందుకూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందువలన మా ఎమ్మెల్యే గారు అయితే రిక్వెస్ట్ చేశారండి, రోడ్స్ అయితే వేయించమని చెప్పేసి సీఎం గారికి. దానికి సీఎం గారు అయితే ఆమోదం పలికారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఇస్తే బాగుంటుంది, యువతకి జాబ్స్ వస్తాయని కొంతమంది ఐటీ జాబ్ చేసే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అది కూడా దానికి సార్ ఓకే అన్నారు. ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, మీ కందుకూరుని డెవలప్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అయితే ఎంటర్ అయిపోయారండి డాష్ మీదకి. సీఎం సార్ని ఇలా ఇంత దగ్గరగా చూడడం అయితే సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం అయితే ఉండవల్లి ఒకసారి చూశాను, ఇది సెకండ్ టైము. చాలా సంతోషంగా ఉంది ఇలా చూడడము. మా ఫ్రెండ్స్ మేమంతా ముందు సీట్లు అయితే కూర్చున్నాము, సార్ దగ్గరగా ఉంటారు చూడొచ్చు అనేసి. ఇంకా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పారు. ప్రతిదీ కూడా కందుకూరు వాసులకు ఎప్పటికైనా అభివృద్ధి చెందాలి, కందుకూరు వాసులు డెవలప్ అవ్వాలనే దాని మీద అయితే ఎక్కువగా చెప్పారు. మెయిన్ వచ్చేసి ఈ రోజు ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త గురించి. దానివల్ల మనకి ఎంత హాని జరుగుతుందో మనకు తెలియదు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదండి. అలాగే ఆ తడి చెత్త పొడి చెత్త అనేది మనం వేరు వేరు చేసి కనుక మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే అది పొడి చెత్త రీసైక్లింగ్ చేస్తారు, తడి చెత్త వచ్చేసి మనము సేంద్రియ ఎరువుగా మార్చుకొని పూల మొక్కలకి అలా వేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళు విడిగా తీసుకెళ్తారు. దానివల్ల మనకు జబ్బులు అనేవి తగ్గుతాయి. ఫ్యూచర్లో మన పిల్లలకు హెల్త్ అనేది ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అందువలన దీని మీద ముఖ్య ప్రోగ్రామ్ ఈరోజు. అసలు పొడి చెత్త కూడా వేరుగా వేసుకోవాలండి. ప్లాస్టిక్, డిస్పోజ్ గ్లాసు, కవర్లు, ఇలాంటి పాల ప్యాకెట్స్, ఇలాంటి మొత్తం పొడి చెత్త కిందకి వస్తాయి. ఇవి మొత్తం సపరేట్గా ఇస్తే అవి సపరేట్గా తీసుకెళ్తారండి అవి మున్సిపాలిటీ వాళ్ళు. భూమిలో కలిసిపోయే ప్రతి వస్తువుని తడి చెత్త కిందే భావించాలి. భూమిలో కలవనేది పొడి చెత్త కింద భావించాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అందరూ పాటిద్దాము. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానివల్ల ఎలాంటి అనారోగ్యాన్ని పాలవకుండా బాగా యూజ్ అయింది. బాగా సక్సెస్ అయిందండి సీఎం గారి మీటింగ్ అయితే. చాలా కష్టపడ్డాము మేమందరము, మా స్టాఫ్ అంతా చాలా కష్టపడ్డాము. ఒక వారం నుంచి అయితే బాగా హడావుడి, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అలాగే హడావుడిగా ఉన్నారు. సీఎం వస్తున్నారంటే అలాగే ఉంటుంది కదండి ఎవరికైనా, మరీ టెన్షను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.